హాయ్! వెల్కమ్ టు సుమన్ టీవీ. సో, చాలామందికి కెనడా పీఆర్ అప్లై చేయాలని చూస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. ఎలా అప్లై చేయాలి? వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి? ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? సో, ఎవరెవరు ఎలిజిబుల్ ఉంటారు? ఎలాంటి రిక్వైర్మెంట్స్ మనం మీట్ అవ్వాలి అని. సో, ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు ఆల్పైన్ ఎడ్యుటెక్ ఎల్ఎల్‌సి ఆపరేషన్స్ డైరెక్టర్ హర్ష గారు. సో, ఆయన్ని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్ అండి. మీరెలా ఉన్నారు? సో, నేను కూడా బాగున్నాను. థ్యాంక్ యూ. ఓకే. యూజువల్‌గా మనం కెనడా పీఆర్ గురించి చాలా అవును. డిస్కస్ చేశాము ప్రీవియస్ వీడియోస్‌లో కూడా. అవును. ఇప్పుడు అక్రాస్ ద గ్లోబ్ కెనడా పీఆర్ అనేది చాలా ఈజీ కాబట్టి చాలా మంది అప్లై చేస్తూ ఉంటారు. Yes. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh or 2 lakh అప్లికెంట్స్ వచ్చుంటాయి వాళ్ళకి. అంటే అందరికి 1 lakh పీపుల్‌కే వస్తదా పీఆర్ అనేది, లేకపోతే హౌ దే పిక్? యెస్. ఓకే. సో, ఇక్కడ అప్లై చేయడం ద ఫస్ట్ థింగ్ లైక్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా లైక్ వీ హ్యావ్ అ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెజెంట్ పూల్ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ లైక్ వాట్ వి టోల్డ్ ఐ టోల్డ్ ప్రీవియస్‌గా ఏంటంటే మన ఎక్స్‌ప్రెస్ ఎంట్రీకి ఎలా అప్లై చేయాలో చెప్పాం. వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ, వాట్ విత్ ద క్రైటీరియాస్ మీట్ అయితే ఎలా అప్లై చేయొచ్చు, ఏ ప్రోగ్రామ్‌లో అప్లై చేయొచ్చు చెప్పాం. సో నౌ ఇప్పుడు ఏంటంటే లైక్ అప్లై చేసిన తర్వాత వాట్ వర్ ద పాసిబిలిటీస్, పీఆర్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి, వెదర్ ఆల్ ది క్యాండిడేట్స్ అప్లై చేసిన అందరికీ వస్తుందా, లైక్ దెర్ ఈజ్ ఓన్లీ పర్టికులర్ పికప్స్ బట్టి కొంతమంది తీసుకుంటారు. సో వీ విల్ డిస్కస్ ఆన్ దట్. సో ఫస్ట్ ఏంటంటే ఎక్స్‌ప్రెస్ ఎంట్రీకి అప్లై చేసిన తర్వాత ఆల్ ది క్యాండిడేట్స్ ఎవరైతే ఎక్స్‌ప్రెస్ ఎంట్రీలో అప్లై చేస్తున్నారో దే విల్ బి ప్లేస్డ్ ఇన్ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్. ఓకే, అండ్ దే హ్యావ్ దేర్ కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ పాయింట్స్. దేర్ ఇస్ కాల్డ్ సిఆర్ఎస్ పాయింట్స్. సో సిఆర్ఎస్ పాయింట్స్లో లైక్ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ విల్ హ్యావ్ అన్ డ్రా సిస్టమ్ ఉంది వాళ్ళకి. సో ఎవ్రీ ఫోర్ట్ నైట్ లైక్ ఏంటంటే ఎవ్రీ 15 daysకి ఎవ్రీ 2 weeksకి ఒకసారి డ్రా తీస్తారు. సో మంత్లీ ట్వైస్ డ్రాస్ విల్ హ్యాపెన్. సో ఆ డ్రాస్లో కట్ ఆఫ్ స్కోర్ రిలీజ్ చేస్తారు. సో ఎవరైతే ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్లో ఉన్నారో ఆ కట్ ఆఫ్ స్కోర్ రీచ్ అయిన వాళ్ళకి, ఎవరైతే ఆ కట్ ఆఫ్ స్కోర్ రీచ్ అయ్యారో అందరికీ ఇన్విటేషన్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్విటేషన్ రౌండ్కి దే ఇన్వైట్ లైక్ 5,000 to 6,000 ఇన్విటేషన్స్ ఇస్తారు. సో అట్లా ఏంటంటే ఎవ్రీ మంత్కి దే పికప్ అరౌండ్ 10 to 12,000 ఆఫ్ ఇమిగ్రెంట్స్ అప్లికేషన్స్ ఇష్యూ చేస్తారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ దే వర్ ప్రొవిన్షియల్ నామినేషన్స్ అవి ఉన్నాయి. సో దే ఫ్రమ్ త్రూ దట్ ఆల్సో దే విల్ పికప్ ది అప్లికేషన్స్. ఓకే, సో ఈ ఎవ్రీ మంత్ చేశారంటే లైక్ 10,000 to 12,000 అప్లికేషన్స్ ఇష్యూ చేస్తారు. సో మనకు ఒక ఇయర్కి చూసారంటే ఇట్ విల్ బి అరౌండ్ లైక్ 1,50,000 ఆఫ్ అప్లికేషన్స్ ఇష్యూ చేస్తారు త్రూ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ. సో అదర్ దాన్ దిస్ ప్రొవిన్షియల్ నామినేషన్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో అవి ఒక 60,000 to 80,000 ఉంటాయి. సో ఆల్ ఓవర్ ఏంటంటే ఒక ఇయర్కి వచ్చేసరికి ద ఇమిగ్రెంట్స్ రేషియో చూసారంటే కెనడా ఈజ్ యాక్సెప్టింగ్ 2 lakhs ప్లస్ ఇమిగ్రెంట్స్. సో నార్మల్గా ఈ 2021 ఇయర్కి ఇష్యూ చేసిన అప్లికెంట్స్ లైక్ అంటే దే హ్యావ్ బీన్ కన్ఫర్మ్ దట్ దే విల్ ఇంటేక్ ఒక 4 lakhs ఇమిగ్రెంట్స్ని తీసుకుంటామని చెప్పారు ఫర్ ద ఇయర్ ఆఫ్ 2021. ఓకే, సో ఈ 2021లో 4 lakhs ఇమిగ్రెంట్స్ అంటే ఇట్ విల్ బి ఫ్రమ్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి మనకి. త్రూ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ, త్రూ ప్రొవిన్షియల్ నామినేషన్, త్రూ రెఫ్యూజీస్, ఓకే, త్రూ గ్రాడ్యుయేట్ స్ట్రీమ్ ఉంది, ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్ స్ట్రీమ్స్, త్రూ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. సో ఓన్లీ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ నుంచి అయితే వీ హ్యావ్ అ ప్రాబిలిటీ ఆఫ్ 1 lakh ప్లస్ ఇమిగ్రెంట్స్. సో ఈచ్ మంత్లో చూసారంటే లైక్ 10 to 12,000 తీసుకుంటారు. సో పూల్లో ఉన్న తర్వాత వీ హ్యావ్ సిఆర్ఎస్ పాయింట్స్ బేస్డ్ అపాన్ అవర్ ఏజ్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఐఎల్స్, దీనివల్ల పాయింట్స్ వస్తాయి మనకి. ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని డ్రాస్ జరుగుతాయి. సో అప్లై చేసిన ప్రతి ఒక్కరికి వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇన్ కేస్ రాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ మీట్ అవ్వలేదు, మరి కట్ ఆఫ్ మీట్ అవ్వలేదు. సో ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ రౌండ్ ఆఫ్ ఇన్విటేషన్స్. సో అప్పుడు కూడా రావట్లేదు అంటే వీ విల్ హ్యావ్ ది అదర్ ఆప్షన్స్ లైక్ ప్రొవిన్షియల్ నామినేషన్స్ ఉన్నాయి. సో దానికి ట్రై చేస్తాం. వన్స్ మనకి ప్రొవిన్షియల్ నామినేషన్ వచ్చింది అంటే వీ హ్యావ్ ఎడిషనల్ 600 పాయింట్స్ వస్తాయి. సో దట్ విల్ బి యాడెడ్. సో అది వచ్చిందంటే ఖచ్చితంగా మనకి నెక్స్ట్ రౌండ్లో పికప్ అయిపోతుంది. సో వీ హ్యావ్ ఏంటంటే లైక్ ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. వీ హ్యావ్ వెరీ గుడ్ ఛాన్సెస్. సో ఈచ్ అప్లికెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పూల్లో వచ్చేసి నియర్లీ వీ హ్యావ్ 1,70,000 ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. సో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ అంటే ఒకేసారి లైక్ దే వోంట్ గివ్ ది ఇన్విటేషన్స్. సో రౌండ్ బేసిస్లో ఈచ్ అండ్ ఎవ్రీ రౌండ్కి సో దే హ్యాడ్ కీప్ ఆన్ గివింగ్ ది అప్లికేషన్స్. సో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఒక 1.5 year టైంలో ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికెంట్ విల్ గెట్ ది ఇన్విటేషన్. వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మోస్ట్లీ. చాలా మంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తుంటారు. సో వాళ్ళు ఎలా అప్లై చేయొచ్చు? ఆర్ దే ఎలిజిబుల్ ఫర్ కెనడా పీఆర్? డిస్టెన్స్ మూలంలో నాకు కెనడాకి ఏంటంటే వన్స్ మన ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలి. సో వెదర్ ఇట్ క్యాన్ బి బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్. బ్యాచిలర్స్ మినిమం ఏంటంటే బ్యాచిలర్స్ చేసి ఉండాలి. ఓకే, సో ఇఫ్ నాట్ బ్యాచిలర్స్ దేవర్ అదర్ వేస్, మనకి వర్క్ వీసాస్ కానీ అదర్ వీసాస్ ఉన్నాయి అప్లై చేయడానికి. పిఆర్కి ఏంటంటే మినిమం బ్యాచిలర్స్ ఉండాలి. ఇట్ క్యాన్ బి రెగ్యులర్ ఆర్ డిస్టెన్స్ మోడ్. బట్ ఏంటంటే దే హ్యావ్ టు కంప్లీట్ ది ఎడ్యుకేషన్. అండ్
పర్టికులర్ యూనివర్సిటీ కూడా చెప్పొచ్చు. సో ఎనీ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ నుంచి చేసిన లేదంటే అదర్ కోర్సెస్ ఏమైనా చేసిన దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే ఎనీ ఇన్స్టిట్యూషన్ ఆర్ ది యూనివర్సిటీ హ్యాస్ టు బి యూజీసీ ఆర్ ఏఐసిటీ అప్రూవ్ ఉండాలి. యూజీసీ వచ్చేసి మనకి యూనివర్సిటీ ఆఫ్ గ్రాంట్ కమిషన్స్ ఉన్నాయి, యూజీసీ అప్రూవల్ ఉంటుంది ఆల్ ది యూనివర్సిటీస్. అండ్ ఇన్స్టిట్యూషన్కి కాలేజెస్కి అటానమస్ కాలేజెస్కి ఏఐసిటీ అప్రూవల్స్ ఉంటాయి. ఓకే, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఏఐసిటీ అప్రూవల్స్ ఉంటాయి. సో ఈ రెండు ఏదైనా ఎనీ వన్ ఉంటే కనుక దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్. ఒకవేళ స్పౌస్ కాకుండా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ ఫిక్స్ అవ్వకముందే దే అప్లైడ్ ఫర్ కెనడా పిఆర్ అండ్ అగైన్ స్పౌస్ కి కూడా కావాలి పిఆర్ అంటే హౌ దే వాంట్ టు? ద ప్రైమరీ అప్లికెంట్ కెన్ అప్లై ఫర్ డిపెండెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింగిల్ అప్లికెంట్ ఉన్నప్పుడు అప్లై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పర్సన్ సింగిల్గా అప్లై చేశారు అండ్ ది గాట్ దేర్ పిఆర్ వచ్చి కెనడాకి వెళ్ళిపోయారు అండ్ దే హ్యాడ్ కేమ్ బ్యాక్ అండ్ వెనక్కి వచ్చిన తర్వాత హీ ఆర్ షీ గాట్ మ్యారీడ్ అయిన తర్వాత హీ వాంటెడ్ టు టేక్ ది స్పౌస్ టు కెనడా. సో దెన్ వాట్ హీ హ్యాస్ టు డూ ఇస్ హీ హ్యాస్ టు అప్లై ఫర్ హీ ఆర్ షీ హ్యాస్ టు అప్లై ఫర్ డిపెండెంట్ అప్లికేట్. డిపెండెంట్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో అప్లై చేసిన తర్వాత విత్ ఇన్ 6 to 8 months ఆఫ్ టైమ్ దే విల్ ఆల్సో గెట్ ఎ పిఆర్. టైం ప్రాసెసింగ్ టైం 6 months పడుతుంది వాళ్ళకి కూడా డిపెండెంట్ వీసాస్. ఇండియన్ డిప్లొమా హోల్డర్ కూడా అప్లై చేయొచ్చా కెనడా పిఆర్? స్టిల్ దే కెన్ అప్లై ఫర్. ఓకే, సో హౌ మెనీ డేస్ ఇట్ టేక్స్ ప్రాసెస్ లైక్ స్పౌస్ ఫర్ ఎగ్జాంపుల్ స్పౌస్ డిపెండెంట్ వీసా కూడా సేమ్ టైమ్ లైన్స్ ఉంటాయి. 6 months పడుతుంది. ఇట్స్ ఎ కంప్లీట్ సేమ్ ప్రాసెస్. ఎట్లా అయితే మనం పిఆర్ అప్లై చేసినా ఫర్ ద సేమ్ థింగ్ దే ఆల్సో డూ దట్. బట్ ఏంటి అంటే వాళ్ళకి అసెస్మెంట్లు అట్లా ఏం అవసరం లేదు. బికాజ్ ఎందుకంటే ప్రైమరీ అప్లికెంట్ అసెస్మెంట్స్ ఇవి ఆయిల్స్ ఉండాలి. ఇక్కడ డిపెండెంట్కి అసెస్మెంట్ ఆర్ ఆయిల్స్ తీసుకోవాలనే నెసెసిటీ లేదు. ఇఫ్ షీఈ్ ఓకే విత్ షీ కెన్ టేక్. బట్ లేదంటే డైరెక్ట్గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి దే హ్యాడ్ టు సబ్మిట్ దేర్ ప్రూఫ్స్ అనమాట. సో హౌ దే హ్యాడ్ మ్యారీడ్, దే ప్రూఫ్స్ ఆఫ్ మ్యారేజ్ ప్రూఫ్స్ ఏమున్నాయి ఆ ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేసుకొని దే డాక్యుమెంట్ సబ్మిట్ చేసి దే కెన్ సబ్మిట్ ఫర్ దట్. ద ప్రాసెస్ విల్ టేక్ 6 months. అండ్ మ్యారిటల్ స్టేటస్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి వన్స్ ఒకవేళ డివోర్సీ అయినప్పుడు కేసు స్టిల్ పెండింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అప్లై చేయొచ్చా? బికాస్ దే వాంట్ టు మూవ్ అవుట్ ఆఫ్ ద ఇండియా, దే వాంట్ టు మూవ్ ఆన్ ఇన్ దేర్ లైఫ్ అన్నప్పుడు సో హౌ దే చేయొచ్చు. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ కి మ్యారేజ్ అయింది అండ్ ఆఫ్టర్ దట్ దే గాట్ డివోర్స్డ్. ఓకే, డివోర్స్ అప్లై చేశారు కానీ బట్ ఇట్స్ నాట్ అప్రూవ్డ్. డివోర్స్ అప్రూవ్ అయిపోతే కనుక దే కెన్ అప్లై యాజ్ అన్ మార్షల్ స్టేటస్ డివోర్స్ పెట్టుకొని అప్లై చేసేయచ్చు. దే హ్యావ్ దేర్ గవర్నమెంట్ డాక్యుమెంట్. మనకి కోర్ట్ నుంచి ఇండియాలో అయితే కోర్ట్ నుంచి మనకి సర్టిఫికేట్ లైక్ వీ హ్యావ్ ఎ కన్ఫర్మేషన్ దట్ ది డివోర్స్ కూడా అప్రూవ్డ్ అని ఉంటుంది. సో అది సబ్మిట్ చేసుకొని దే కెన్ అప్లై. ఓకే, సో లేదు స్టిల్ పెండింగ్ లో ఉంది బికాస్ ఆర్ కేసెస్ విల్ టేక్స్ మోర్ దాన్ ఇయర్ 2 years 3 years డిపెండ్స్ అపాన్ కేస్ బై కేస్. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే మనకి లీగల్ గా ఆల్రెడీ సపరేట్ అయిపోయారు బికాస్ దే హ్యావ్ అన్ ఆప్షన్. ఓకే, సో మనకి ఏంటంటే మ్యారీడ్ ఆప్షన్ అప్లై చేసుకోవచ్చు, సింగిల్ ఉంటుంది. అండ్ దెన్ వీ హ్యావ్ లివింగ్ రిలేషన్షిప్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ డివోర్స్డ్ అండ్ దెన్ లీగలీ సపరేటెడ్. సో డివోర్స్కి లీగలీ సపరేట్ డిఫరెన్స్ ఏంటి అంటే డివోర్స్ అంటే కంప్లీట్లీ దే హ్యావ్ దే సెటిల్మెంట్, డివోర్స్ అయిపోయారు కంప్లీట్, ఇట్స్ బి దేన్ కంప్లీటెడ్. అండ్ లీగలీ సపరేటెడ్ అంటే స్టిల్ డివోర్స్కి అప్లై చేశారు కానీ దే ఆర్ నాట్ స్టేయింగ్ విత్ దెమ్ బట్ దే వర్ సపరేటెడ్. అది లీగలీ సపరేటెడ్ అంటే దే హ్యాడ్ అప్లైడ్ ఫర్ ద డివోర్స్ అండ్ స్టిల్ దే హ్యావెంట్ గాట్ దేర్ అప్రూవల్. అప్రూవ్ ఇంకా రాలేదు, కేసెస్ పెండింగ్. వాళ్ళకి డివోర్స్ అప్లై చేసినప్పుడు దే విల్ గెట్ ఎ డాక్యుమెంట్ ఫ్రమ్ కోర్ట్ నుంచి డాక్యుమెంట్ వస్తుంది. సో దే కెన్ సబ్మిట్ ఇట్ యాజ్ అ ప్రూఫ్ అండ్ దే కెన్ అప్లై ఫర్ ఎ పిఆర్. ఓకే, అండ్ స్టూడెంట్స్ ఎలా అప్లై చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ దే వాంట్ ఎ కెనడా పిఆర్ అనుకుంటే స్టూడెంట్స్ ఎలా అప్లై చేయొచ్చు? స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ కెనడాకి ఆల్రెడీ వెళ్ళారు. ఓకే, సో ఆల్రెడీ వెళ్ళిన తర్వాత స్టూడెంట్కి ఏంటంటే స్టడీ తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉంటుంది. ఓకే, సో ఆ వర్క్ పర్మిట్ వర్క్ చేస్తారు. సో వర్క్ చేస్తున్నప్పుడు దే కెన్ అప్లై ఫర్ ఎ పిఆర్. వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ కెనడా ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ ఎ పిఆర్. ఆల్రెడీ కెనడియన్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి. సో స్టిల్ వాళ్ళకి ఇక్కడ ఇండియన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అట్ ద సేమ్ టైం కెనడియన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. సో ఇట్స్ బీన్ ఈజీ ఫర్ దెమ్. సో డైరెక్ట్గా కెనడా నుంచి కెనడాకి పిఆర్కి దే కెన్ కన్వర్ట్ దేర్ స్టూడెంట్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వీసా టు పిఆర్ వీసా. ఓకే, ఇక్కడ నుంచే వర్క్ వీసా కోసం వెళ్ళిన వాళ్ళు కెనడా పిఆర్ రావాలంటే వాట్ ఆర్ ద థింగ్స్ దే హావ్ టు డూ? ద సేమ్ థింగ్ లైక్ వన్స్ ఏంటంటే కెనడాకి వర్క్ పైన వెళ్ళిన తర్వాత మినిమం దే హ్యావ్ టు వర్క్ ఫర్ 1 year. 1 year వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత దే విల్ క్లెయిమ్ ఎడిషనల్ పాయింట్స్. ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ కి ఎడిషనల్ పాయింట్స్ వస్తాయి. ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్ దే కెన్ కన్వర్ట్ దేర్ వర్క్ వీసా ఇంటూ పిఆర్ వీసా. వాళ్ళు అప్లై చేసిన తర్వాత లైక్ దే హ్యావ్ ద టైమ్ లైన్ 6 to 8 months or 10 months టైం పడుతుంది. ఆ టైం లోపు దే కెన్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు వర్క్ వీసా టు పిఆర్ వీసా. So what are the last question, what are the pros and cons of Canada PR? Pros and what I told you, the benefits, all the benefits they're having. And cons and the only thing we find it difficult is one is climate. ఎవరికైతే దే హ్యావ్ సమ్ ఆస్తమా పేషెంట్స్ కానీ ఎవరన్నా సివియర్ బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇట్స్ విల్ బి డిఫికల్ట్ బికాజ్ ఇట్స్ ఎ కోల్డ్ కంట్రీ. సో వాళ్ళకి ఏదన్నా డిఫికల్టీ ఫేస్ చేయొచ్చు. బట్ స్టిల్ దే హ్యావ్ దేర్ ఆల్ ది వెల్ ఫర్నిష్డ్ ఎక్విప్మెంట్స్. వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ కంప్లీట్ థింగ్. సో కోల్డ్ కంట్రీ కాబట్టి వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉంటే కనుక అది ఒక కాన్ అని చెప్పొచ్చు. బికాస్ మోస్ట్లీ ఎక్కువ మంది అంటే మన ఇండియన్స్కి ఏంటంటే లైక్ వీ హ్యావ్ బీన్
డైరెక్ట్ సమ్గా మనకి మోడరేట్ టెంపరేచర్స్ ఇట్ విల్ బి లైక్ 18+ లైక్ 20+ ఉంటుంది మనకి ఇప్పుడు. సో బట్ ఇన్ కెనడా ఇట్ విల్ బి మైనస్. ఇన్ వింటర్ అయితే మైనస్లో ఉంటుంది. అండ్ నార్మల్ సన్నీ డేస్లో ఇట్ విల్ బి అరౌండ్ లైక్ 18-12 degrees. ఇట్ విల్ బి ద లీస్ట్ ఫర్ దెమ్. సో అట్లా ఏంటంటే ఇట్స్ బీన్ హెవీ కోల్డ్ కంట్రీ కాబట్టి లైక్ ఏదన్నా బ్రీతింగ్ ఇష్యూ అట్లా కోల్డ్ పడన్న వాళ్ళకి ఒక కాన్ అని చెప్పొచ్చు. అదర్ దాన్ దిస్ ఎవ్రీథింగ్ ఈస్ బీన్ సూటబుల్ ఫర్ సో మీరు అన్నట్టు ఓన్లీ కాన్స్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ క్లైమాటిక్ కండిషన్స్ అన్నమాట. సో ఇంకేం లేదు. సో మెడికల్ గా ఎలాగ ఇఫ్ దే ఎనీ హెల్త్ ఇష్యూస్ సో హౌ దే హావ్ టు గో? ఈవెన్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అప్లై చేయాలి బికాస్ అంటిల్ అన్లెస్ ఇట్స్ బీన్ డేంజరస్ ఫర్ దెమ్. ఒకటి ఏంటంటే బికాస్ వన్స్ పిఆర్ అప్లై చేసేటప్పుడు దిల్ టేక్ మెడికల్స్ అండ్ దిల్ టేక్ పోలీస్ క్లియరెన్స్ ఫ్రమ్ ద పర్సన్. ఓకే, కెనడా అప్లై చేయలేని వాళ్ళు అంటే ఇఫ్ దే హ్యావ్ అ సీరియస్ హెల్త్ ఇష్యూస్, సీరియస్ అంటే ఇఫ్ దిల్ బి అ బర్డెన్ ఆర్ ఎల్స్ ద పర్సన్ విల్ బి డేంజరస్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి ఉంది, ఓకే, దే వోంట్ అలౌ హెచ్ఐవి పర్సన్స్ బికాస్ ఇట్ విల్ బి అ danger for them. It will, because the virus will spread to their citizens also. They won't allow for this. ఇంకా ఏదైనా ఎనీ సీరియస్ మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హార్ట్ ఇష్యూస్ కానీ లైక్ ఏదైనా కార్డియాక్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా దే అలౌ ఫర్ దమ్ బికాస్ ద మెడిసిన్ ఈస్ బీన్ మోర్ దాన్ when compared with all the countries. They have the best medical facilities. They will claim, we can claim all the medical benefits from them. So they won't be a problem. And criminal offenses until civil ఇవి కాకుండా ఏదైనా క్రైమ్ ఇష్యూస్ ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ బీన్ కమిటెడ్ అ క్రైమ్ అండ్ దే ఫౌండ్ దట్ ది పర్సన్ ఈస్ బీన్ డేంజరస్ ఫర్ ద పర్టికులర్ కంట్రీ, దే వోంట్ అలౌ ఫర్ దట్. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సివిల్ అవి ఉన్నా కూడా లైక్ వీ కెన్ అప్లై ఫర్ దట్. ఓకే, వన్స్ ఫ్యామిలీకి పిఆర్ మొత్తం వచ్చేసిన తర్వాత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో సిస్టర్స్ బ్రదర్స్ ఆర్ పేరెంట్స్ వాళ్ళకి ఎలా అప్లై చేయొచ్చు? లైక్ పేరెంట్స్ కి చేసుకోవచ్చు. లైక్ ఫర్ when I told you complete family, husband, wife, children and husband's parents, primary applicants, parents, grandparents. And sisters కి can స్పాన్సర్ చేయొచ్చు అంట కదా? స్పాన్సర్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం దే విల్ గెట్ అడిషనల్ పాయింట్స్. ఓకే, ఎందుకంటే సిస్టర్ విల్ బి డిఫరెంట్ ఫ్యామిలీ కదా, వాళ్ళ ఫ్యామిలీ నుంచి అప్లై చేసుకుంటారు. వన్ a brother or a sister వాళ్ళకి మ్యూచువల్ ఉంటే కనుక దే కెన్ స్పాన్సర్ దెమ్ అండ్ దే విల్ గెట్ ది అడిషనల్ పాయింట్స్. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ టు గెట్ మైగ్రేట్. సో కంప్లీట్ ఫ్యామిలీ ఎలా చూసినా కూడా లైక్ ద ఫ్యామిలీ కెన్ బి కంప్లీట్ టోటలీ. అదర్ డిస్టెంట్ రిలేటివ్స్ కాకుండా క్లోజ్ రిలేటివ్స్, బ్లడ్ రిలేటివ్స్ అయితే దే వీ కెన్ మైగ్రేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో హోల్ సెట్ ఆఫ్ డౌట్స్, హోల్ సెట్ ఆఫ్ ఫ్యామిలీ దే కెన్ అప్లై. సో ఈజీ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే చాలా డౌట్స్ అన్నీ ఉండే చాలా మందికి కెనడా పిఆర్ గురించి, ఎందుకంటే ఇట్ వాస్ వెరీ ఈజీ థింగ్ అండ్ హౌ టు అప్రోచ్ అనేది తెలీదు. అండ్ మీరు చెప్పినట్టు యూ రియల్లీ హ్యావ్ అ వెరీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ దిస్ బికాస్ యూ ఆర్ ఇన్ టు దిస్ కాబట్టి. అండ్ దే కెన్ ఆల్వేస్ అప్రోచ్ యూ, అందరూ వచ్చి ఆల్పైన్ ని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఎనీవైస్ అంటే కాస్ట్ వైజ్ కానీ ఎవాల్యుయేషన్, కౌన్సిలింగ్ అన్ని యూఆర్ గివింగ్ ఇట్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నాట్ ద వీసా ప్రాసెసింగ్. అది కొంచెం అఫోర్డబుల్. కౌన్సిలింగ్ వి విల్ గెట్ ఫర్ ఫ్రీ. Okay, so all intent they can decide whether okay anything, any doubt, like we have been in this present market for more than 5 years. Okay, and we have been working with the attorneys directly, with the Canadian attorneys and Mara agents, okay, RCC agents and USM attorneys. Okay, we have been directly working with the attorneys. So ఎవరైనా సరే లేదంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ లోకల్ కన్సల్టెంట్, వి స్టార్ట్అప్ అండ్ వీల్ సీ ఇట్ ఆన్లైన్ యూట్యూబ్ లో వీడియోస్ చూసేసి లైక్ అప్లికేషన్ ఫైల్ చేస్తామని చెప్పి వీఆర్ నాట్ ఛార్జింగ్ ది క్లయింట్స్. ఓకే, బికాస్ ఏంటంటే ఆన్లైన్ యూట్యూబ్ చూసి దట్ అ పర్సన్ స్టూడెంట్ ని క్లయింట్ గాని అప్లై చేసుకోవచ్చు. బట్ వీఆర్ నాట్ వర్కింగ్ ఆన్ సచ్ ఎ ప్లాట్ఫామ్. లైక్ వెల్ ఆర్గనైజ్డ్ థింగ్ అన్నమాట. ఓకే, వీ హ్యావ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆఫీసెస్ అండ్ వీ హ్యావ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ experienced people who work on their daily basis on their particular visas. So they have a huge knowledge on that. So ఏంటంటే సో ఇప్పుడు start చేసి like we are not doing on that. We have been into this field for more than years of experience. Thank you so much. You're welcome. It was very good talking to you actually. Thanks a lot. You're welcome. సో చూసారు కదండి, అన్ని కెనడా పిఆర్ గురించి అండ్ అలాగే వీసాస్ గురించి చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకున్నాం. సో ప్లీజ్ లుక్ ఫార్వర్డ్ టు ఆల్పైన్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.